ఏ ఒత్తిడులని లెక్క చేయకుండా వాస్తవంగా నిన్న ఢిల్లీలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమం వెనకాల ఎన్‌జీఓలు ఉన్నారు. ఈ ఎన్‌జీఓలందరి ఉద్దేశము కూడా ఎఫ్‌సీఆర్ఏ బిల్లును అడ్డుకోవడం, ప్రభుత్వానికి చెప్పడం. ఏకంగా అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్‌ని పిలిపించి మరీ చెప్పించారు ప్రభుత్వానికి. ఒత్తిడికి తలొగ్గల. ఈవెన్ జేడీ వాన్స్ కలకత్తాకొచ్చి అక్కడ ఉన్నటువంటి తెరిస్సా సంస్థకి వెళ్ళి అక్కడ కూర్చుని మరి ప్రభుత్వానికి చెప్పుకొచ్చాడు. అయినా మోడీ ప్రభుత్వం వినలా. ఎఫ్‌సీఆర్ఏ పేరుతో వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ప్రభుత్వాలని మార్చేయడానికి కుట్రలు పన్నారని స్వయంగా ట్రంప్ చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేయల. బట్ ఒక జీవో జారీ చేసేసింది నిన్ననే. వాస్తవంగా ఈ పార్లమెంట్ సెషన్స్లో బిల్లు తేవాలనుకుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు గొడవల ద్వారా సవాలు విసిరేటప్పటికి ముందే ఆర్డినెన్స్ ఇష్యూ చేసి పడేసింది. తద్వారా ఇక పైన ఏదైతే ఎఫ్‌సీఆర్ఏ అంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో సవరణ ప్రకారం ఎవరైనా తీసుకోవచ్చు విదేశీ విరాళాలు. కాకపోతే ఆ పర్పస్కే ఖర్చు పెట్టాలి. అది ఆడిటింగ్లో చూపించాలి. ప్రభుత్వానికి ప్రతి ఏడాది ఓకే అయినప్పుడు అంటే డబ్బు అక్కడ ఒక అకౌంట్లో డబ్బులు పడతాయి విదేశాల నుంచి. ఆ అకౌంట్ ఎస్బీఐ అయి ఉండాలి. విదేశాల నుంచి ఆ అకౌంట్కే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు రిలీజ్ ఎప్పుడు చేస్తారంటే మొదట ఖర్చు పెట్టినటువంటి వాడిది 70% బిల్లులతో సహా సబ్మిట్ చేస్తే అప్పుడు రెండో విడత ఇస్తారు. ఇది తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారం. కీలకమైనటువంటి నిర్ణయం. ఎఫ్‌సీఆర్ఏ సంబంధించినటువంటి సవరణ చట్టాన్ని అనౌన్స్ చేసి పడేసింది. ఈ బెదిరింపులకి ఒత్తిళ్ళకి తలవగ్గకుండా మోడీ ప్రభుత్వం. తద్వారా కవ్వించింది ఎన్‌జీఓల్ని. దేశంలో ప్రజల్ని కవ్వించే తత్వం ఉన్నటువంటి ఎన్‌జీఓల్ని ఇప్పుడు బీజేపీ సర్కార్ కవ్వించింది. ఏం జరుగుతుందో చూడాలి.